రైతు రుణమాఫీపై జనంలోకి వెళ్లనుంది కాంగ్రెస్. దీనిపై ప్రజాభవన్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీపై జనంలోకి వెళ్లడం ఎలా అన్న అంశంపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఆగస్టు దాటకుండానే 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు భట్టి విక్రమార్క. రుణమాఫీ అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని, రూపాయి పోగు చేసి ఆ హామీ అమలు చేస్తున్నామని చెప్పారు ఆయన. అర్హత గల అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామన్నారు. రేషన్ కార్డు లేని 6 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తున్నామన్నారు భట్టి. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి ఓటర్ దగ్గరకు తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మిగులు బడ్జెట్తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీని 25,000 చొప్పున 4 దఫాలుగా ఇచ్చిందన్నారు. కానీ తమ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టి 2 లక్షల రుణమాఫీని నెల వ్యవధిలోనే అమలు చేస్తున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే 5 హామీలు అమలు చేస్తున్నామన్నారు. అయితే పథకాల అమలుపై అనుకున్నంతగా ప్రచారం జరగడం లేదన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలకు కట్టుబడి హామీలు అమలు చేస్తోందని, ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. రైతు రుణమాఫీపై జనంలోకి వెళ్లనుంది కాంగ్రెస్. దీనిపై ప్రజాభవన్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మోర్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, రుణమాఫీపై ఎలాంటి కార్యాచరణతో జనంలోకి వెళ్లాలనుకుంటున్నారు? ఎలాంటి విధి విధానాలు ఉన్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల పథకాలకు సంబంధించినటువంటి హామీలు ఇచ్చింది. ఆ హామీల అమలుకు సంబంధించి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి హామీలను ఇచ్చింది. దాంట్లో 4 గ్యారంటీలను కూడా అమలు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక సంచలనమైనటువంటి నిర్ణయం అనుకోవచ్చు, కీలకమైనటువంటి పరిణామంగా కూడా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ని చూడొచ్చు. ఆర్థికంగా కూడా రాష్ట్రం చాలా లోటు పరిస్థితిలో ఉంది. ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో కూడా 2 లక్షల రుణాలను రైతులకు మాఫీ చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది. అందుకు సంబంధించినటువంటి నిధుల సమీకరణ కూడా జరిగింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తను చెప్పినటువంటి హామీలు, మాటలన్నింటినీ కూడా అమలు చేస్తున్నప్పటికీ కూడా వాటికి పూర్తి స్థాయిలో ప్రచారం రావడం లేదు. క్షేత్రస్థాయికి అమలు జరుగుతున్నటువంటి వ్యవహారం వెళ్లట్లేదు అనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్లో ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యమైనటువంటి నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లందరూ కూడా ఈ సమావేశానికి వచ్చారు. ప్రస్తుతం రుణమాఫీకి సంబంధించి రేపు సాయంత్రం 4 గంటల లోపు రైతుల అకౌంట్ లోకి ₹1,00,000 జమ కాబోతున్నాయి. రుణమాఫీకి సంబంధించినటువంటి నిధులు. వీటిని క్షేత్రస్థాయిలో ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల అప్పులతో కూడినటువంటి ప్రభుత్వాన్ని కొనసాగిస్తూనే రైతులకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడినటువంటి ప్రభుత్వం ఎలా అమలు చేస్తుంది? రూపాయి కూడబెట్టి ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి సరిపడా నిధులన్నిటిని కూడా జమ చేశామనేటువంటి అంశానికి సంబంధించి తన ఎక్స్పీరియన్స్ అన్నిటిని కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీ నాయకులందరికీ వివరించారు. మనం ఇచ్చినటువంటి మాట ప్రకారం రుణాలన్నిటిని కూడా మాఫీ చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చామనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి ఆరోపణల మీద కూడా క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డుకి రుణమాఫీకి సంబంధం లేదు, రేషన్ కార్డుకి రుణమాఫీకి సంబంధం అనేటువంటి అంశాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి రైతు ప్రతి ఒక్కరికి పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా 2 లక్షల మేర రుణమాఫీ చేశామనేటువంటి అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. రైతు వేదికల దగ్గర రేపు సమావేశాలను ఏర్పాటు చేసి సంబరాలు చేయాలనుకుంటున్నారు. అలాగే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా రైతులతో ఇంటరాక్షన్ కావాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నటువంటి ప్రభుత్వము 5 ఏళ్లలో 4 విడతలుగా 25,000 చొప్పున రుణమాఫీ చేసింది. కానీ ఇప్పుడు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్నిటిని కూడా
పోలింగ్ బూత్ స్థాయికి కూడా తీసుకువెళ్లి జనానికి ప్రభుత్వం చేసినటువంటి రైతు సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వివరించాలనేటువంటి అభిప్రాయాన్ని ప్రస్తుతం మీటింగ్ కొనసాగుతుంది. దాంట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రేపు బ్యాంకర్లకు సంబంధించినటువంటి సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇదే ప్రజాభవన్లో నిర్వహించబోతున్నారు. ఎవరు కూడా రైతుల ఖాతాలోకి ₹1,00,000 డిపాజిట్ అయినటువంటి నేపథ్యంలో వాటిని బ్యాంకుల్లో గతంలో ఉన్నటువంటి అప్పులకు రికవరీ చేసుకోవడం కానీ ఇతరత్ర చర్యలకు ఏమైనా దిగితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఒక క్లారిటీ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా రేపు బ్యాంకర్ల సమావేశంలో చెప్తారు. జిల్లా స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్లు బ్యాంకర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇదే అంశానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తారు. సాయంత్రం 4 గంటలకి ప్రభుత్వం భారీ ఎత్తున రైతుల ఖాతాలోకి ₹1,00,000 జమ చేయబోతుంది. వీటన్నిటికి సంబంధించి జనంలోకి తీసుకువెళ్లేటువంటి అంశం మీదనే అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడి నాయకత్వానికి అంతటి కూడా దిశానిర్దేశం చేశారు. ఆ పంట రుణాల మాఫీకి ఎంత శ్రమ పడింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా నాయకులకు వివరిస్తున్నారు. వీటన్నిటిని కూడా జనంలోకి తీసుకెళ్లేటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి కార్యాచరణ మీద ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సీఎం కూడా మాట్లాడతారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడిన తర్వాత అందరి అభిప్రాయాన్ని తీసుకుని ఎలాంటి కార్యాచరణ, ఎలాంటి సంబరాలు నిర్వహించాలి, రైతుల్ని ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనే దానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే